హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అదే అండి మా ఆడపడుచు అనమాట, మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడే ఉంటారు, మియాపూర్లో ఉంటారనమాట. సో ఇప్పుడైతే రెడీగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోకి లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ద్వారా నలుగురికి నా వీడియో అయితే చేరుతుందనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెడీ అయ్యి మేమైతే వెళ్తున్నాం అనమాట అక్క వాళ్ళ ఇంటికి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వెళ్తాము. అక్కడి నుంచి అయితే అందరం కలిసి అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నా, అక్కడికి నడుచుకొని అలా వీడియో తీశాను. మా కార్తిక్ గడు ఏమో ఒప్పుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట, వాడికి పిలిచాను. ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను. పిల్లలందరూ అయితే రెడీ అయి ఉన్నారు, ఇంకెక్కడి నుండి అయితే స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. సో మా పల్లవి అయితే కొంచెం వర్క్ ఉందని చెప్పేసి చేసుకుంటుంది. అలాగా నేను చిన్నగా వీడియో మా సమ్మమ్మ అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది. సో ప్రస్తుతానికైతే అందరం రెడీగా ఉన్నాము, ఇంకొంతమంది రెడీ అవ్వలేదు. సో వాళ్ళందరి కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. మా సహనమ్మ అయితే గులాబీ పూలు తెలుసు కదా, అవి తింటుందన్నమాట. అవి చాలా టేస్టీగా ఉన్నాయి. మా అక్క చేసింది, త్రివేణక్క. మేము వచ్చాము అప్పుడు ముందు చేసిందనమాట మా అందరికీ స్నాక్స్ కోసం అని చెప్పేసి. బాగా చేస్తుంది అట్లాంటి ఐటమ్స్ అన్నీ ఉండి మా అక్క అయితే. సో అవైతే చాలా బాగున్నాయి. మేమందరం అలాగే తింటూ ఎంజాయ్ చేస్తూ అలాగ కూర్చొని ఉన్నామన్నమాట ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాలి. అందరం అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ప్రస్తుతానికైతే మా అక్క వాళ్ళందరూ కార్లో వెళ్తారు, మా ప్రవళిక తీసుకెళ్తుంది. ఎందుకంటే అందరికీ కారు సరిపోదు కదా. సో అక్క వాళ్ళు అయితే అలా కార్లో వస్తారు. నేను పూజ మా కార్తిక్ అయితే ఆటో బుక్ చేసుకొని ఆటోలో వెళ్ళిపోతున్నాం అనమాట మియాపూర్కి. సో వెళ్ళేటప్పుడు అనమాట మా అక్క వాటర్ బాటిల్ ఇచ్చింది, త్రివేణక్క. నేనైతే రూమ్లో మర్చిపోయాను అనమాట. వీడేమో నాకు వాటర్ బాటిల్ తీసుకురాలేదని చెప్పేసి అరుస్తున్నాడు మా కార్తిక్ గాడు. సో ఎక్కడైనా షాప్లో తీసుకుందాం లేరా అని చెప్పాను. ఎంత చెప్పినా కూడా వినలేదన్నమాట. ఫైనల్ అయితే మియాపూర్ అయితే వచ్చామన్నమాట ఇప్పుడు. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. రాగానే అయితే వాటర్ తాగుతున్నాడు వీడికి ఎంత దాహం వేసిందో. నేను కొనేసి ఇస్తానని కూడా వినలేదు నా మాట. సో వద్దనేసాడు ఎక్కడున్ను. వచ్చేసాక మా పిన్ని అయితే కుక్ చేస్తున్నారనమాట, లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. అలాగేమో మేము చూడు వెళ్ళు రేపటి స్టార్ట్ చేసావా రాగానే కార్తీక్? రే రారా ఇక్కడ రా దా. ఆ బాబు వచ్చేసి ఎదురింట్లో ఉంటాడనమాట. సో చిన్న బాబు, ఆ బాబుకి 1 ఇయర్. చాలా క్యూట్గా ఉంటాడు. అందుకని ఇంకా మా పిన్ని అయితే ఇక్కడ కుక్ చేస్తుందనమాట. ఏంటంటే ఒబ్బట్లు అయితే చేస్తుంది మా పిన్ని. సో నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పేసి వచ్చాను. చికెన్ అయితే అయిపోయింది, చికెన్ ఉండేసరి ఇంకా భోజనాలు చేయడమేను ఇప్పుడు. సో అందరం ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాము. మేమైతే వచ్చేసరికి 3:30 ఇట్లా అయిపోయింది అనమాట. మేము తినేసరికి 4 అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో మా పిన్ని వాళ్ళ ఇంటి ఎదురుగే ఉంటుంది షాప్. అయితే అన్నీ ఉంటాయండి, నూడిల్స్ ఇట్లా జ్యూస్లు ప్రతి ఒక్కటే ఉంటాయి అనమాట. మోమోస్ తిందామని చెప్పేసి మేమైతే వచ్చాము చికెన్ మోమోస్ కోసము. కాకపోతే అప్పటికే ఖాళీ అయిపోయాయి అనమాట. మేము వచ్చేసరికి 6:30 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. సో ఖాళీ అయిపోయాయి అనమాట. మేము అవి తిందామనుకునే వచ్చాము. మెయిన్ అంటే అక్కకి ఎక్కువ తినాలని ఉండే, కాకపోతే వెజ్ మోమోస్ తిన్నాము, అలాగే జ్యూస్లు అయితే తాగాము, తర్వాత నూడిల్స్ కూడా తిన్నాము. తినేసాక ఇంటికైతే వచ్చేసామన్నమాట. వీడు వచ్చేసి ఆడుతున్నాడు, ఏమో కావాలని అడుగుతున్నాడు అనమాట. వీడు మా కార్తిక్కి బాగా ఫ్రెండ్. వీడితోనైతే అప్పుడు ఆడుకునేవాడు ఎక్కువ. పోయిన సమ్మర్కి వచ్చేటప్పుడు పిన్ని వాళ్ళ ఇంట్లోనే వదిలేసి నేను ఊరెళ్ళానప్పుడు. సో ఇక్కడ ఉండేటప్పుడు అయితే వీడు బాగా క్లోజ్ అయిపోయాడు అనమాట. సో వీడితో ఎక్కువ ఆడుకుని ఉండేవాడు. అప్పటికి ఇంకా చిన్నగా ఉండేవాడు అనమాట. ఇంకా వీడైతే ఎత్తుకొని తిప్పేస్తుండే మా కార్తిక్ గడు. అప్పుడు చూడటు ఎవరు తెచ్చారు బొమ్మ? వీళ్ళైతే కేక్ పైన ప్రయోగం చేశారనమాట. సో నైట్ 12 గంటలకు కేక్ చేశారండి. ఆ టైంలో మాకు కూడా లేపారు. కేక్ అయిపోయిన తర్వాత అయితే 1:30, 2 అయిపోయింది. ఆ టైంలో మాకు లేపేసి ఇంకా కేక్ తినిపించారనమాట. కేక్ ఎలా ఉంది తెలుసా? సేమ్ రస్కా అండ్ బిస్కెట్లో ఉంది.
ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చూడండి మా చిన్ను అయితే ఎంత బాగా జడేసిందో నాకు. నా చిన్న జుట్టుకి ఎంత బాగా జడేసింది చూడండి అసలు. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా రోజు తనతోనే ఇంకా వేయించుకునేదాన్ని ఇంకా ఉన్న రోజులు అయితే. నేను ఉన్నదైతే 2 డేసే అక్కడ. ఎందుకంటే మా హస్బెండ్ అయితే టికెట్ అయితే చేసేసారనమాట. సో ఇక్కడైతే ఒక 5 డేస్ అయినా ఉందామనేసి అనుకున్నాను. కాకపోతే ఎందుకంటే ఉండలేదు. మా సాత్విక్ అయితే రాలేదు కదా, వాడి కోసం అని చెప్పేసి నేను మైసూర్ అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది. మా హస్బెండ్ అయితే టికెట్ అయితే చేసేసారనమాట. ఇంకా తప్పలేదు, ఇంకా మైసూర్ అయితే వెళ్ళిపోతానమాట. ఇప్పుడైతే ఈవినింగ్ టైం అయితే పానీపూరి తినడానికి అయితే వచ్చాం మేము. చాలా టేస్టీగా ఉంటుందండి పానీపూరి హైదరాబాద్లో మాత్రం, మీ అందరికీ తెలిసిందే కదా. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత పానీపూరి తినకుండా అయితే మేమైతే వెళ్ళమన్నమాట. కంపల్సరీ అయితే పానీపూరి తింటాము. సో ఇప్పుడైతే అందరము గ్యాంగ్ మొత్తం వచ్చేసాం పానీపూరి తినడానికి అని చెప్పేసి. సో అలా వీడియో తీసారనమాట. కొంచెం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడు చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడో. వీడికి అయితే పానీపూరి కావాలంటే ఒకటి ఇచ్చామన్నమాట. హాయ్ చెప్తున్నాడు చూడండి మీకు. అక్కడ కూర్చొని క్యూట్గా తింటున్నాడు పానీపూరి. చిన్న పిల్లలకు కూడా ఇష్టమే చూడండి పానీపూరి అంటే. ఇక్కడైతే ఇంకా దహీపూరి, పానీపూరి ఇంకా అన్నీ తినేసాము. తినేసేసి మా ప్రవళిక కూడా హాయ్ చెప్తుంది చూడండి. మీరు కూడా హాయ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఐస్ క్రీమ్ పేరు వచ్చేసి గడ్బడ్ అనమాట. బాగుంటుంది, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇదైతే నేను సెకండ్ టైం అయితే తినడం అనమాట. ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ అన్నీ తాగాము. నెక్స్ట్ ఇది వచ్చేసి కేక్ అనమాట. ఇదైతే ఫస్ట్ టైం అండి ఇట్లా చూడడం కూడా తినడం కూడా. చాలా బాగుండే కేక్ అయితే చాలా బాగుందన్నమాట. చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఈ కేక్ పైన అయితే ఐస్ క్రీమ్ ఉంది. సో ఫైనల్ అయితే అక్కడ తినేసి ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది వచ్చేసి నైట్ టైం అనమాట. మేము వెళ్ళిపోవడానికి అయితే రెడీ అవుతున్నాం. వీళ్ళు చక్కగా ఫోన్ చూసుకుంటున్నారు చూడండి ఎంత. మేము అయితే ఆ రూమ్లో ఉంటే వీళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు. బాయ్ అందరికీ, బాయ్. బాయ్ బాయ్ చిన్నానా, బాయ్ బాయ్. ఇంకా మియాపూర్ నుండి అయితే మేము స్టార్ట్ అయ్యాము. నేను, ప్రవళిక, ప్రవీణ్, కార్తిక్ అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా హస్బెండ్ పైన అయితే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నేను వచ్చి ఎన్ని రోజులు కూడా కాలేదు. ఎప్పుడు వస్తావు, వచ్చే నీకు టికెట్ చేసేస్తానని చెప్పారనమాట. ఇంకా నాకు టికెట్ అయితే చేసేసారనమాట. వెళ్ళిపోవాలి కదా నేను, అందుకనే ఇంకా నాకు టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. కన్ఫర్మ్ అవ్వదేమో అనేసి అనుకున్నాను, కాకపోతే కన్ఫర్మ్ అయిపోయింది. అవ్వకపోయి ఉంటే బాగుండేమో అనిపించింది అనమాట. సో టికెట్ కన్ఫర్మ్ అవ్వడం వల్ల అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను. ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.